పండండి. పండండి నువ్వు ఉండగా పండెందుకు? ఒక్కసారి బయటికి రా బాబు. బాబు విజయ్ బాబు, ఇక్కడ ఘోరం జరిగిపోతుంది బాబు. శాంతి, వాళ్ళ తీసుకుంటున్నారు. అవును శాంతి, అక్కడ ఏదో క్రమం జరగబడి ఉంటుంది. ఉంటుంది వాళ్ళు కాపాడొస్తాను. శాంతి, ఆడదానికి జీవితంలో మరువలేని రోజండి. మీరు ఇప్పుడు నన్ను వదిలిపెట్టి విజయ్ బాబు రా బాబు, ఒక్కసారి రా బాబు. శాంతి, ఎంతో ఘోరం జరిగిపోతుంది బాబు. బాబు విజయ్ బాబు, ఒకసారి రా బాబు. వచ్చి మమ్మల్ని రక్షించు బాబు, రక్షించు. శాంతి, నేను అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళు కాపాడాలి. బాబు విజయ్ బాబు. శోభనమాలి పొందిన క్షోభ చెందుతున్నావా సువర్ణ సుందరి? బావనే దిగులు పడమాక, నీ శోభనం నేను జరిపిస్తానుగా. ఓ పాలు, పాపం తాగే అదృష్టం ఉండాలి కదా. తాగుతావా? శోభన రోజున సరిసాగం తాగాలంటారు కాదు. భగవాన్, నీ మరదల పిల్ల ఏం చేసిందో తెలుసా? ఈ ఫ్యాక్టరీని ఆ కార్మికుల పరం చేసింది. ఇదిగో డాక్యుమెంట్స్. అంత పని చేసిందా మా మరదల పిల్ల? ఓ పిల్ల, వాళ్ళ లేనప్పుడు వాళ్ళకెందుకు ఈ ఫ్యాక్టరీ? చూడు శాంతి, ఈ పాటికి మా వాళ్ళు దొరికిన వాడిని దొరికినట్లు నరికేసి ఇళ్ళకు నిప్పు అంటించడానికి వెళ్ళారు. ఇక వాళ్ళే లేనప్పుడు ఈ ఆస్తి వాళ్ళకే. ఇదంతా ఎందుకు చేస్తున్నావో తెలుసా? ఆ విజయ్ గారి మీద పగ. లేకపోతే వాడే ఈ భగవాన్ తరమ దేశాలకి వానికి పంపుతాడా? నీకు నిజం చెప్పాలని తెగారడిగింది. చెప్పనా చెప్పనా? ఈ ఆస్తికి వారసుని కావాలని, నిన్ను దక్కించుకోవాలని ఇంతకాలం ఎదురు చూసాను. అంతేకాదు, మీ నాన్నని కారు యాక్సిడెంట్ చేసి చంపించా. అంతేకాదు, కార్మికులకు 2 నెలలుగా జీతాలు మేమే వాడుకుంటున్నాం. అందుకే ఇలా విర్రవీగుతున్నారు. చూడు శాంతి, నా జీవితంలో నాకు అశాంతి సృష్టించి నాకు అందవలసిన ఆస్తిని అందాన్ని నాకు దక్కకుండా పోతుంటే చూస్తూ ఊరుకొని నేను వాచమన కాను. భగవాన్ భగవంతుణ్ణి, అయినా భయం పట్టుగల భయంకరుణ్ణి. ఆస్తి ఎటు విజయవాడికి చెందకూడదు. చించాయి కాగితాలని. ఇప్పటి వరకు
లేదు. అందు గురించి నీ శోభనం నేను జరిపించాను. చూడు భగవాన్, ఇప్పటి వరకు ప్రతి పని కలిసే చేసాం. ఇది కూడా ధర్మరాజా, నువ్వు నేను ఒకటే, మనలో వ్యత్యాసాలు లేవు. అయినా ఒక ఆడదాన్ని 5గురు పాండవులు అనిపించగలిగింది మనకేంటి? ప్రమాణం అంజాయ్. ఏమేమి శాంతి? శాంతి, కార్మికులు బాగానే ఉన్నారు. ఏంటి ఈ గోండం ఏంటి? శాంతి, శాంతి, అంతా అయిపోయింది శాంతి, అంతా అయిపోయింది. ఊరు ఒళ్ళకడ చేసేశారు ఆ భగవాన్ ధర్మతేజాలు. శాంతి, పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దండి, హాస్పిటల్కి తీసుకెళ్ళా. నేను ఇంకా బ్రతకలేనండి. బ్రతకడం శాంతి, వద్దు శాంతి, వద్దు. నీ నోటి నుంచి ఆ మాట అనొద్దు. ఏమండి, మీ కన్న కన్నీరు చిలకొద్దండి, చిలకొద్దు. శాంతి, ఏమండి, శాంతి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను శాంతి, నీ బతకలేను. ఏమండి, అంత మాట్లాడద్దు. మీరు బ్రతకాలి. బ్రతికి నా ఆఖరి కోరిక మీరు తీర్చాలండి. తీరుస్తారని నాకు మాట ఇవ్వండి. శాంతి, చెప్పు శాంతి, చెప్పు. ఆఖరి కోరిక ఏంటో చెప్పు, నేను తీరుస్తాను. నా నిండు నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ భగవాన్ని చంపుతానని నాకు నా కోరిక తెచ్చాను. శాంతి, కంపల్సరీగా నీ కోరిక నెరవేరుస్తాను. ఇవ్వండి. అలాగే ఆ ధర్మతేజ వాణ్ణి కూడా మీ చేతులతోనే చంపాలి. చంపుతాను, చంపుతాను. వాళ్ళని కత్తిగా కండిగా కోసి కాకులకు గిద్దలకు హారిగా చేస్తాను. నన్ను నన్ను నేను చనిపోయిన తర్వాత నన్ను సుమంగిలిగా దహనం చేస్తాను. శాంతి, కొంచెం మాటలకు, కొంచెం మాటలకు. శాంతి, పారక కామాంధులకి పోయావా
రాక్షస విలువలు రాజ్యమేలేవి నరకపాయపు సంఘంలోన మానవ ధర్మం మంటగలిసిన మారణ హోమం జరుగుతున్నదా కళకళలాడిన ఓనవ వధువా కళకళలాడిన ఓనవ వధువా కోకిరవేదం సాగుతున్నదా జీవన రాగం ఆర్తనాదమాయే కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నుల ఆశలు నీవై తారగ కామాంధులకే బలిపోయావా ఆడపిట్టలే ఆడవాళ్ళెనా పల్లె గుండెలే తల్లడిల్లెనా కదిలే కాలం ఆగిపోయేనా పొడిచే పొద్దుకు గుండె పగిలెనా పున్నమి రువ్విన వెన్నెల నవ్వా పున్నమి రువ్విన వెన్నెల నవ్వ ఆరు మేఘములు కమ్మేశాయ కాల సర్పమే కోరలు సాచిందా కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వ కన్నుల ఆశలు నీరై తారగ కామాంధులకే బలి అయిపోయావా విజయ్ యువర్ అండర్ అరెస్ట్ సార్ దేనికి సార్ శాంతిని హత్య చేసినందుకు గాను నా శాంతి నేను హత్య చేయమేంటి సార్ అదేం మాకు తెలియదు మరి మీకేం తెలిసిన వచ్చారు మిస్టర్ విజయ్ శాంతిని ఆస్తి కోసం ప్రేమించామని తీరా తన ఆస్తి తీసుకురాకుండా వచ్చేసరికి నువ్వే చంపావని తన బాబా భగవాన్ రాసి ఇచ్చిన రిపోర్ట్ ఇదిగో భగవాన్ మిస్టర్ విజయ్ వాడే వాడే నా శాంతి నా కాకుండా చేసిన దుర్మార్గుడు వాడే వాడిని వదలను వాడే చంపాడో నువ్వే చంపవో కోర్టులో తేలుతుంది Hey, double six. 103. విజయ్ అరెస్ట్ చేయండి ఓకే సార్ ఏ సారు ఏంది సాంబార్ లాగా సారా లేవు సార్ చెప్పండి సారు ప్రాథమిక దర్యాప్తును బట్టి ఈ మరణం బలాత్మకంగా జరిగిందని రాయండి ఓకే సార్